రైట్, మనం చూస్తున్నాము ఇటు హుజూరాబాద్ అటు బద్వేల్ ఉప ఎన్నిక కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. మనకి దాదాపుగా తెలుస్తుంది అటు బద్వేల్లో ఎవరు గెలుపు దిశగా అడుగులు వేస్తున్నారు అనేది. మనం 3 రౌండ్లు కంప్లీట్ అయ్యి అటు పోస్టల్ బ్యాలెట్ దగ్గర నుంచి చూసుకుంటే ఇప్పుడు 3 రౌండ్ల వరకు కూడా వైసీపీ ఆధిక్యం దిశగా దూసుకుపోతున్న సిచ్యువేషన్. ఇటు హుజూరాబాద్ విషయానికి వస్తే కనుక తొలి రౌండ్ లో బీజేపీ తన హవా కొనసాగిస్తుంది. మొత్తంగా చూస్తున్నాం ఏమవుతుంది, ఎటు వెళ్తుంది. అటు పోస్టల్ బ్యాలెట్ విషయానికి వస్తేనేమో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంటే ఫస్ట్ రౌండ్ లో మాత్రం బీజేపీ తన హవా చూపిస్తుంది. సో ఇంకా రౌండ్లు అయితే మిగిలి ఉన్నాయి కాబట్టి చూద్దాం ఏ రౌండ్లో ఏదైనా జరగచ్చు. హుజూరాబాద్ లో నువ్వా నేనా అనే పోటీ, అటు బద్వేల్ ఉప ఎన్నిక జరుగుతున్నప్పటికీ ఆ కౌంటింగ్ జరుగుతున్నప్పటికీ కూడా అందరి దృష్టి, 2 స్టేట్లలో ఉన్నటువంటి ప్రజలందరి దృష్టి కూడా ఎక్కువగా హుజూరాబాద్ లో ఎవరు గెలుస్తారు, ఎవరు గెలుపు జెండా ఎగురవేస్తారు అనేది మెయిన్ కీలకంగా మారింది. చూద్దాం, మనతో పాటు డిబేట్ లో ఉన్నారు కాబట్టి ఒకసారి మనం శ్రీనివాస్ కథ మాడతాం. శ్రీనివాస్ గారు, ఫస్ట్ రౌండ్ లో పోస్టల్ బ్యాలెట్ విషయానికి వస్తే టీఆర్ఎస్ ముందంజలో ఉంది. కాకపోతే ఇక్కడ తొలి రౌండ్ లో బీజేపీ స్టార్ట్ చేస్తుంది అనుకోవచ్చా లీడింగ్ ని? నాకు అర్థం కాలే. హుజూరాబాద్ సంబంధించి ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్ అయితే వచ్చాయి. దానికి సంబంధించి బీజేపీ ఆధిక్యంలో ఉంది, ఏమంటారు? కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అనుకోవచ్చా బీజేపీకి? ఇంతకుముందే చెప్పాను, ప్రీ మ్యాచ్ నెంబర్స్ మీద ఇప్పుడు డిస్కషన్ అనేది ప్రీ మ్యాచ్ అమ్మా. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ అంటున్నారు కదా, అది ఇప్పుడు మనం నెంబర్ మీద డిస్కషన్ చెప్పుకోవడానికి వీల్లేదు. సో తప్పకుండా మేము విజయం సాధిస్తాం. నాకు తెలుసు, అక్కడ గ్రామం తిరిగాను, ప్రతి డివిజన్ తిరిగాను. ఇప్పుడు హుజూరాబాద్ టౌన్ అనుకుంటా, టౌన్ లో కొంత మిక్స్డ్ ఒపీనియన్ రావచ్చు ఫస్ట్ రౌండ్ లో. సో డెఫినెట్ గా అది ఎంత ఉంది మార్జిన్ కూడా చూడండి, ఒక 100 చేంజ్ అనుకుంటాను. సో దీంతో వాళ్ళు మురవడానికి లేదు, మేము పెద్ద ఖర్చు లేయడానికి లేదు. తప్పకుండా డెఫినెట్ గా మేము విజయం సాధిస్తాం. ఓకే, గెలుపు ఇంకా ఏమీ అవ్వలేదు. తొలి రౌండ్ మాత్రమే రిజల్ట్ వచ్చింది. చివరి రౌండ్ వరకు కూడా ఎవరు గెలుస్తారు అనేది ఏదైనా జరగచ్చు. ప్రసాద్ గారు, ఇక్కడ ఇందాకలా వెళ్ళిపోయిన రంజని మేడం గారికి, రజనీ అక్క ఇద్దరికి ఏంటంటే ఒక ముఖంలో గ్లో చూస్తున్నాను. ఎప్పుడైనా సరే ఇక్కడ ఈటల రాజేంద్ర గారి పేరు ఎత్తగానే, అక్కడ వైఎస్ఆర్సీపీ పేరు ఎత్తగానే, రజనాక నీకు సక్సెస్ సాధించేసావు. బద్వేల్లో 4,000 చిల్లర వచ్చినాయి మీకు ఓట్లు, 700 కన్నా ఎక్కువ వచ్చాయి. పర్వాలేదు, ఉనికి బాగానే కాపాడుకున్నారు. వ్యతిరేకతని ఒడిసిపెట్టుకోండి. ఇక్కడ మా ఈటల రాజేంద్ర గారి త్రూగా సర్వైవ్ అవ్వండి, ఏం పర్వాలేదు. వాస్తవానికి ఏంటంటే ఇక్కడ ఒకటి గమనిస్తేనండి, ఈటల రాజేంద్ర గారు సక్సెస్ అన్నది ఎప్పుడైనా చూసుకుంటే, తర్వాత అక్కడ ప్రజలు చైతన్యపరిచిన విధానం చూసుకుంటేనండి, నిన్నటి దాకా ఆయన్ని హక్కును చేర్చుకున్న టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు. ఇవాళ మీరు ఒకటి, ఈటల రాజేంద్ర గారు అనగానే కారు గుర్తుని ఫస్ట్ స్ట్రోక్ లోకి వచ్చే దీనికి ఆయనకి ఇవాళ ఉపద్రవమే పువ్వు గుర్తుగా వచ్చింది. ఇది ఒకటే ఆయన్ని వెంటాడుతుంది. మీరు గతంలో గమనించగలిగితే హుజూరాబాద్ లో మన దుబ్బాక్ ఎలక్షన్ లో కూడా సేమ్ కారు సింబల్ పోలిన రొట్టె గుర్తు ఏదైతే ఉందో, అక్కడ హుజూరాబాద్ లో కూడా టీఆర్ఎస్ కి అలాగే కొంప ముంచింది. ఇక్కడికి వచ్చేకల్లా ఏమవుతుందంటే, ఇది రివర్స్ మాడ్యూల్లో ఆల్రెడీ లిటరసీ పర్సంటేజ్ చాలా తక్కువ మందికి ఉంటుంది. ఈనాళ్ళు ఉద్యమ నేపథ్యంలో మీరు ఎన్నిసార్లు ఈటల రాజేంద్ర గారిని మీరు రాజీనామా చూసుకుంటూ వస్తున్నా సరే, ఆయన ఎన్నిసార్లు ఆయన దగ్గర చేర్చుకుని ఎత్తిమీ పెట్టుకోవడానికి ఒకే ఒక కారణం, ఆయన అనే వ్యక్తి అండ్ ప్లస్ ఆయనకు ఉన్నది కారు గుర్తు. ఇక్కడికి వచ్చేసరికి ఉపద్రవం ఏంటంటే, ఈ ఇల్లిటరసీ డామినేషన్ లో ఆయన ఎక్కడి వరకు సస్టైన్ అవుతుంది ఈ ఎలక్షన్ అన్నది మాత్రం ఆయనకి ఆయనే ప్రశ్న, ఆయనకి ఆయనే సమాధానం. అండ్ ఓవరాల్ గా ఇక్కడ బీజేపీ పార్టీ అక్కడ గ్రౌండ్ లెవెల్లో, ఉదాహరణకి నేను చెప్తుంది ఏంటంటే, గతంలో కూడా ఒక ప్రాబల్యం సంతరించుకున్న కాంగ్రెస్ పార్టీ లాగా లేకపోతే మిగిలిన టీఆర్ఎస్ పార్టీ లాగా కనుక ఒక చూసుకోగలిగితే అక్కడి నుంచి టేక్ ఆఫ్ చేయడం అన్నది చాలా ఈజీ అవుతుంది. ఇక్కడ ఎప్పుడైతే ఈ హుజూరాబాద్ లో బీజేపీకి ఔన్నత్యం తెచ్చిన ఈటల రాజేంద్ర గారు, ఇక్కడ ఈటల రాజేంద్ర గారు అనే వ్యక్తి ఒక సమైక్య వసుదైక కుటుంబం లాంటి టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొంటాడు. కాబట్టి చూడండి, టీఆర్ఎస్ పార్టీ మొత్తం శ్రేణులందరినీ సమాయత్తం చేశారు. ఈ శ్రీనివాస్ గారు అయితే మీరు నమ్మరు, గత 6 నెలల బట్టి మాకు డిబేట్ లో కూడా కనబట్టలేదు సార్. అక్కడ కాన్స్టెంట్ గా అక్కడ పనిచేస్తున్నారు. సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే, మనోభావాల్ని ట్రావెల్ చేయించడంలో ఒక పార్టీకి ఈ రోజు దాకా ఇంకా సెంటిమెంట్ రగులుతూనే ఉందమ్మా. మీరు గమనించగలిగితే ఇక్కడ ఈ టీఆర్ఎస్ పార్టీ అనే పార్టీకి వ్యక్తిగత సక్సెస్ ఎలా అవుతుందంటే, 2014 రాష్ట్రం అవతరించినప్పుడు మిగిలిన పార్టీలు అన్నది ఒక ఎత్తి అయినప్పుడు టీఆర్ఎస్ పార్టీది ఒక డిఫరెంట్ మాడ్యూల్లో చూస్తున్నారు అందరూ. ఎలా అంటే, ఉద్యమం ఉవ్వెత్తినెగిరి ఎన్నో మంది ప్రాణ బలిదానాలు ఇట్లన్నిట్లోంచి సక్సెస్ సాధించింది మాత్రం టీఆర్ఎస్ పార్టీ ఆరోగ్యంలోనే అని చెప్పడంలో మాత్రం 100% టీఆర్ఎస్ పార్టీ అధినేత సక్సెస్ సాధించాడు.
కాంగ్రెస్ వాస్తవానికి సోనియా గాంధీ గారిని కన్విన్స్ చేసి నిజంగా ఇప్పించినా సరే, నాటి ఆయంలో లక్ష్మణ్ గారి ఆరాధ్యంలో కలిసి పనిచేసినా సరే, ఈ ఉద్యమ నేపథ్యంలో మైలేజ్ మాత్రం ఈ రోజుకి కూడా కేసీఆర్ గారికి టిఆర్ఎస్ పార్టీకి ఉన్నంత ప్రాబల్యం వీళ్ళిద్దరికీ లేదు. సో అక్కడి నుంచి డిఫరెంట్ డైమెన్షన్స్ లో డ్రైవ్ చేయడానికి వీళ్ళ దగ్గర కాన్సెప్చువల్ గా ఏ ప్రాతిపదిక మీద ముందుకెళ్దాం అన్న దాని దగ్గర వీళ్ళకి ఎక్కడికక్కడ ఏంటంటే, ఉదాహరణకి ఇప్పుడు బీజేపీకి హుజూరాబాద్ లో ఈటెల రాజేంద్ర గారు రాగానే ఒక డిఫరెంట్ డైమెన్షన్స్ క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు అంచుకు తొగరని ఒక సామెత ఉంటుంది చూడండి, అలా ఈయనతో ఏమవుతుందంటే ముందుకెళ్ళడానికి ఒక వెసులుబాట్లు కల్పించబడుతున్నాయి. అంటే ఒక డిసెంట్ అన్నది పార్టీ పరంగా ఎప్పుడైతే మొదలవుతుందో ఈ ట్రావెలింగ్ ఎక్కడికి అవుతుందంటే, ఇప్పుడు ఈ ఏ క్యాండిడేట్ అయినా టీఆర్ఎస్ పార్టీ నుంచి రాగానే ఒక పక్క కాంగ్రెస్ చూసినా, ఒక పక్క బీజేపీ చూసినా, ఉద్యమ నేపథ్యంలో వీళ్ళందరూ సహచరులే. ఇప్పుడు ఇందాక మీరు ఈ డిబేట్ స్టార్టింగ్ లో శ్రీనివాస్ గారు జాయిన్ అవగానే రచనకి ఏ విధంగా పలకరించిందో చూసుకున్న విధానం చూస్తే వ్యక్తిగతంగా అందరూ ఒక ఏకదాటి మీద ఉన్నారు. కానీ ఇక్కడ విభేదించే అంశాలు ముడిపడినప్పుడు ఏమవుతున్నాయంటే సైద్ధాంతిక పరమైన అంశాలతో ముడిపడి ఉంటుంది. ఉదాహరణకి వేలెత్తి చూపించిన బీజేపీ పార్టీ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్లు వస్తే మీరు ఇస్తున్న 2 కోట్ల ఉద్యోగాల కల్పన మీద వాళ్ళే ప్రశ్నిస్తారు. ఇక్కడ ప్రశ్నకి ప్రశ్నే సమాధానం ఉంటుంది, కానీ ప్రశ్నకి సమాధానం అనేది ఎవరి దగ్గర ఉండట్లేదు. ఈ తరుణంలో ఎవరైనా ఒక డిఫరెంట్ మాడ్యూల్లో క్రియేట్ చేసి ఒక ఆన్సర్ ఇద్దామన్నా సరే, ఎగ్జాంపుల్ కాంగ్రెస్ ఇఫ్ దే వాంట్ టు షో దర్ ప్రెజెన్స్, వాళ్ళ దగ్గర ఒక డిఫరెంట్ ఆన్సర్ అన్నది లేదు. ఎస్ మేము విధంగా చేయబోతున్నాం అన్నది, ఎందుకంటే ఇది ప్రాంతానికి పరిమితమైన ఒక ఎలక్షన్. దీంట్లోంచి ఒక డిఫరెంట్ డైమెన్షన్స్ ఒక పార్టీ పరంగా ఏం చేయగలుగుతారు అంటే, ఇందాక మన శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఒక పెన్షన్లు కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఇలాంటివన్నీ మీరు చూసుకోగలిగితే అవి ప్రభుత్వ పథకాలు. ఒక విధంగా వాళ్ళకి సక్సెస్ అవ్వచ్చు. కానీ 100కి 100 మంది ప్రత్యక్ష పరోక్ష పనులు కడుతున్న వాళ్ళు ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లో అతలాకుతలం అవుతున్నప్పుడు ప్రభుత్వ పరంగా హక్కును చేర్చుకున్న పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ కాకుండా మిగిలిన వాళ్ళకి ఏం చేస్తున్నాయి వీళ్ళిద్దరూ అన్న దాంట్లో వీళ్ళ దగ్గర అయితే ఆన్సర్ ఉండదు. నిజమే, కళ్యాణ లక్ష్మి ఇచ్చిన కుటుంబం హ్యాపీ. కళ్యాణ లక్ష్మి కుటుంబం ఇవ్వడానికి స్వచ్ఛందంగా కట్టుతున్న ప్రత్యక్ష పరోక్ష పనులు కడుతున్న 99 మంది వాళ్ళకి సమాధానం ఏదంటే వీళ్ళిద్దరి దగ్గర సమాధానం ఉంది. ఇలాంటి తరుణాల్లో ప్రజల యొక్క మన్నలను ఏ పార్టీ ఎలా గెలుస్తుంది అన్న దాంట్లోనే ప్రశ్న. ఆ ప్రశ్న మళ్ళీ వీళ్ళు అడగండి, మళ్ళీ ఇంకో ప్రశ్న సంధిస్తారు, కానీ సమాధానం మాత్రం చెప్పరు. ఇప్పుడు రజనీ గారు ఉన్నారు, ఆవిడ ఖచ్చితంగా ఒక ఎంప్లాయీ. డైమెన్షన్స్ అన్ని ఆవిడ తెలుసు. ఇప్పుడు సామాన్యుడు స్థితిగతులకు ఎలా ప్రభావం అవుతున్నాయో, కుటుంబ నేపథ్యంలో ఒక కుటుంబాన్ని నడిపించడానికి వచ్చే జీతం వెసెస్ ఎక్స్పెండిచర్ అనే కోణంలో కూడా వాళ్ళు ఆలోచించగలరు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రాజకీయ చట్రంలో చిరుక్కుపోయి ఇక్కడి నుంచి ఏం చేద్దాం అన్న దాంట్లో ఎవరి దగ్గర ఆన్సర్స్ ఉండవు. మీరు చూడండి కావాలంటే. సో ఇలాంటి ప్రస్తావనలు ముడిపడిన అంశాలతో ఉన్నప్పుడు ఒక సమ్ పర్సంటేజ్ ఆఫ్ ఓటు బ్యాంక్ అనేది నిగూఢంగా ఒక దగ్గర సెంట్రిక్ గా కాన్సన్ట్రేట్ అవుతుంది. అది బీజేపీ పార్టీకి పడినివ్వండి, టిఆర్ఎస్ పార్టీకి పడినివ్వండి, కాంగ్రెస్ పార్టీకి పడినివ్వండి. ఇక్కడి నుంచి ఎవరైనా కాన్సెప్చువల్ గా ఆ ఫోకస్డ్ బ్యాంక్ అని కనుక అడ్రస్ చేయగలిగితే అది రాబోయే ఎలక్షన్స్ కి ఖచ్చితంగా లీడ్ అయ్యే ఓటు బ్యాంక్. ఇప్పుడు నిజంగా పలమూరు వెంకట గారు అనే వ్యక్తిగతంగా ఆయనకి ఒక డిఫరెంట్ డైమెన్షన్స్ ఉండొచ్చు, కానీ ఇవాళ ఈ ప్రెసెన్స్ లో ఆయన సమ్ పర్సంటేజ్ ఆఫ్ ఓటు బ్యాంక్ సాధించవచ్చు. ఎలా సాధించాడు అంటే ద డిసెంట్ ఓట్ ఆఫ్ టిఆర్ఎస్ అండ్ డిసెంట్ ఓట్ ఆఫ్ బీజేపీ. అలాగే బీజేపీ ఈటల రాజేంద్ర గారు వల్ల ఎంత పెరిగింది అని చూసుకుంటే 1650 ప్లస్ ఈ ప్లస్ అంతా ఈటల రాజేంద్ర గారు వల్లనే. అంటే మళ్ళీ మీరు చూసుకోగలిగితే ఈటల రాజేంద్ర గారా బీజేపీ పార్టీ అన్న దాంట్లో మళ్ళీ ఈటల రాజేంద్ర గారే సమాధానం వస్తుంది. ఇది పోటీ కూడా అదే విధంగా జరిగింది కదా ప్రసాద్ గారు. ఈటెల కేసీఆర్ అనేది జరిగింది, కానీ టిఆర్ఎస్ వర్సెస్ బీజేపీ కింద జరగలేదు కదా. అదే చెప్తున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి టిఆర్ఎస్ పార్టీ గాను ఇక్కడ ఈటల రాజేంద్ర గారు అనే ఒక వ్యక్తిగాను ఆవిర్భవించగలిగింది. ఇంత నేషనల్ ఐడెంటిటీ ఉన్న బీజేపీ పార్టీ కూడా ఒక వ్యక్తికి పరిమితం చేయబడింది. మీరు గమనించగలిగితే అంటే ప్రాంతీయ మనోభావాలు ఎంత డామినేటింగ్ గా ఉంటాయన్న విషయంలో వ్యక్తి యొక్క ఔన్నత్యాన్ని ఒక పార్టీ ఏ విధంగా పరిరక్షిస్తుందా అంటే, తప్పు చేసిన దాన్ని పరిరక్షించడానికి మాత్రమే బీజేపీయా, బీజేపీ వెనక్కుండి సాధించిన డైమెన్షన్స్ ఏంటన్నది చూసుకోమని. అదే సమాధానం. ఓకే తాడు శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. రజనీ గారు ఒక్క నిమిషం ప్లీజ్ వెయిట్ చేయండి. శ్రీనివాస్ గారు ఏమంటారు? మొత్తంగా క్వశ్చన్ కి క్వశ్చన్ సమాధానం తప్పించి 2 పార్టీల దగ్గర నుంచి ఆన్సర్ అయితే రాదు, మరొక క్వశ్చన్ సంధిస్తారే తప్పించి ఆన్సర్ అయితే రాదు అని చెప్పేసి. అదేవిధంగా ఇక్కడ పోటీ అనేది చూసుకుంటే టిఆర్ఎస్ వర్సెస్ బీజేపీ కాకుండా కేసీఆర్ వర్సెస్ ఈటెల కింద జరిగింది ఇప్పటి వరకు. ఫస్ట్ రౌండ్ గురించి కాదు, లాస్ట్ వరకు అయితే టెన్షన్ అయితే కొనసాగుతుంది. గెలుపు ఎవరిది అనుకుంటున్నారు మీ అభిప్రాయం ప్రకారం? ఆబ్వియస్లీ టిఆర్ఎస్ అంటారు. గెలుపు ముమ్మాటికి టిఆర్ఎస్ దే అంటాం కదా. మనం రెండోది ఏంటంటే ఇప్పుడు వారు విశ్లేషించినారు, చక్కగా విశ్లేషించినారు. కాకపోతే దాంట్లో ఒకటి ఏంటంటే సంక్షేమ పథకం వచ్చినటువంటి ఇంటికి ఈ రోజు పాండమిక్ లో ఇంకా వేరే విషయాలలో ట్యాక్స్ పేయర్స్ కి ఏ రకంగా సమాధానం చెప్తారంటే ఇంకా అదే చెప్తా ఉన్నాను. ఈ రోజు రైతాంగం
అక్కడ ఉన్నటువంటిది 90% ఆఫ్ పీపుల్, ఈవెన్ ఇండియాలో 70% పీపుల్ లివ్స్ ఇన్ రూరల్ ఏరియా, దట్ టు డిపెండ్స్ అపాన్ ద అగ్రికల్చర్ సెక్టర్. సో కాబట్టి అగ్రికల్చర్ సెక్టర్ లో మేము రైతు బంధు ఇవ్వడం కానీ, రైతు బీమా ఇవ్వడం కానీ, రైతుల సంక్షేమం పట్ల తీసుకున్నటువంటి అనేక చర్యలు, ఇవాళ కేంద్రం ప్యాడీలో కొనడంలో మనకు ఇబ్బందులు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎక్కడికక్కడ కళ్ళంలోనే మేము పోయి కాంటా పెట్టినాం. కళ్ళంలో కాంటా ఒక తెలంగాణలోనే సాధ్యమైంది. ఇక్కడ ప్యాడీ ఎక్కువ వస్తా ఉంది. నిజమే, కాళేశ్వరం కట్టిన తర్వాత ఈ రోజు ప్యాడీ గణనీయంగా పెరిగింది. నల్గొండ జిల్లాలో ఇవాళ దేశంలోనే నెంబర్ 1 అయింది. ఇంతకుముందు ఆంధ్రాలో కోస్తా జిల్లాలలో అనుకునేవాళ్ళం, కానీ ఈ రోజు నల్గొండ జిల్లాలో మా రజనమ్మ కూడా అదే జిల్లా, వారు ఒక గ్రూప్ 1 ఆఫీసర్, వారిని అడిగి అంటే ఉన్నట్టుగా కొంత మాట్లాడాలనుకున్నప్పుడు నల్గొండ జిల్లా ఈ రోజు ప్యాడీలో నెంబర్ 1 ఉత్పత్తులని గడించినటువంటి జిల్లాగా పేరొంది. నల్గొండ బిడ్డగా నేను కూడా చాలా సంతోషపడుతున్నా. సో ఆ రకంగా మీరు అభివృద్ధి చూసుకున్నా, సంక్షేమం చూసుకున్నా, 2 సమపాలల్లో జగన్నాథుడి రథచక్రాలకి ఇక్కడ పరిపాలన సాగుతా ఉంది. సో కాబట్టి తప్పకుండా నాకు ప్రగాఢమైనటువంటి విశ్వాసం, తప్పకుండా విజయం టిఆర్ఎస్ వైపు ఉంటుంది. గెల్లు శ్రీనివాస్ చాలా అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. తప్పకుండా ఇది మీరు అన్నట్టుగా కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుందంటారు. గూడు కట్టుకున్నాం అంతేనంటారా శ్రీనివాస్ గారు? కష్టానికి తగిన ఫలితం దక్కుతుందంటారా? దక్కుతుంది, ఎందుకంటే పార్టీ కేడర్ హరీష్ రావు ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ వరకు ఉండి ప్రతి క్షణం మినిట్ టు మినిట్ అక్కడ ఏం జరుగుతుందని చెప్పి అబ్జర్వ్ చేశారు. ఎక్కడా కూడా పార్టీ ప్రతి ఇంటికి ఏమిస్తుంది, ప్రతి ఓటర్ని 2-3 సార్లు కలిసి వాళ్ళని ఇది చేసి పార్టీ వైపు మొగ్గు చూపి ఏదైతే టర్న్ తీసుకున్నారో లాస్ట్ కేసీఆర్ కూడా దిగారు కదా. ఇప్పుడు వారి పార్టీ లీడర్స్ కూడా అనేక మంది, జితేందర్ రెడ్డి, వివేక్, ఎంతో మంది పోయి అక్కడ ఎన్నో నెలల నుంచి ఉన్నారు. పార్టీ అన్నాక వారు చేసినా మేం చేసినా తప్పేం లేదు, కష్టపడతారు. పార్టీ గెలుపు గురించి ఎలక్షనీరింగ్ డిఫరెంట్ గా ఉంటుందమ్మా, మామూలు టైంలో వేరే ఉంటుంది. ఎలక్షనీరింగ్ లో ఇంకొద్దిగా స్పీడప్ అవుతుంది. ఎలక్షనీరింగ్ లో కొంత సెంటిమెంట్ పండిస్తారు, కొంత అభివృద్ధి ఫలాలను ఏవైతే చేసినామో, మా పార్టీ ఇది చేసింది, అది చేసింది, మా నాయకుడు ఇది చేశాడు, అది చేశాడు చెప్పుకునే తీవ్రత పెరుగుతుంది, డెఫినెట్ గా పెరుగుతుంది. వాళ్ళు కూడా, నేను ఇప్పుడు ఏమంటున్నానంటే, ఈ ఎన్నిక గాని ఏ ఎన్నిక గాని ప్రతిపక్షాలు ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మేము ఇది చేశాము, మేము గతంలో ఈ రకంగా పరిపాలించాము కాబట్టి మమ్మల్ని మళ్ళీ ఒకసారి ఛాన్స్ ఇవ్వండి అని అడగడం ఎక్కడ కనిపించదు. ఇక్కడ విచిత్రం ఏంటంటే తెలంగాణలో ప్రతిపక్షాలు ఒక్క కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా దూషిస్తూ ముందుకు పోయే ప్రయత్నం చేస్తారు, లేదా వారి వ్యక్తిగతమైనటువంటి దూషణతో పబ్బం కట్టుకున్నటువంటి వ్యవహారం కానీ ఎక్కడైనా ఈ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 2 టర్ముల నుంచి పరిపాలిస్తున్నాం, ఇగో చెప్పుకోదగ్గ స్కీమ్ ఇది. సో ఆ రకంగా చెప్పుకోవడానికి కూడా వారు ఒక స్టాండర్డ్, ఇలా వాజ్పేయి అనగానే సడక్ యోజన గుర్తొస్తుంది, ఇవాళ మన్మోహన్ సింగ్ అనగానే ఆర్థిక సంస్కరణలు, పివి నరసింహరావు అనగానే ఆర్థిక సంస్కరణలు గుర్తొస్తాయి, ఇందిరాగాంధీ అనగానే అలీన దేశాలు లేకపోతే బ్యాంకింగ్ సిస్టమ్, నేషనలైజేషన్ గుర్తొస్తుంది, జవహర్లాల్ నెహ్రూ పంచవర్ష ప్రణాళికలు అని గుర్తొస్తుంది. నేను ఒక భారతదేశ పౌరుడిగా నా దేశ ప్రధాని నా టర్ములో ఇగో ఇది చేశాడు అని చెప్పుకోవడానికి ఒక అతిపెద్ద స్కీమ్ మనకు చెప్పండి. సో ఈ రకమైన చర్చ, నేను విమర్శకు అక్కడ రెచ్చిపోయి మళ్ళీ ప్రతి విమర్శ చేయించుకోవడానికి అనట్లేదు. నేను అందుకే నెహ్రూ కాలం నుంచి అంటున్నాను, నాది కాంగ్రెస్ పార్టీ కాదు కదా. నెహ్రూ అనగానే ఈ రోజు భారతదేశం మొట్టమొదటి ప్రధాని, 14 నవంబర్ చాచా నెహ్రూ బర్త్డే, ఈ రోజు పంచవర్ష ప్రణాళికలు నెహ్రూ గారు, ఆనాటి శ్రీశైలం ప్రాజెక్టు కట్టినాడు అని చెప్తాం. సో జనరల్ గా ఇందిరాగాంధీ అనగానే బ్యాంకింగ్ సెక్టర్, అలీన దేశాలు, బంగ్లాదేశ్ ఏదో ఒకటి మనం చెప్తాం. ఈ రోజు రాజీవ్ గాంధీ ఐటీ సెక్టర్ అని చెప్తాం, ఈ రోజు మన్మోహన్ సింగ్ గారు చెప్తాం, పివి నరసింహరావు గారు తెలంగాణ బిడ్డ ఆర్థిక సంస్కరణ తెచ్చారని చెప్తాం, వాజ్పేయి గారు వచ్చేసరికి అది ఏంది న్యూక్లియర్ లేకపోతే పోఖ్రానో లేకపోతే చెప్తారు. 2వ రౌండ్ రిజల్ట్ కూడా వచ్చాయి హుజూరాబాద్ కి సంబంధించి. 2వ రౌండ్ లో కూడా బీజేపీ తన హవా కొనసాగిస్తుందని చెప్పొచ్చు. 359 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అయితే ముందడుగు వచ్చింది. 193 ఓట్లు అయితే ఆధిక్యంలో సెకండ్ రౌండ్ మనకు కనిపిస్తుంది. మొత్తంగా 359 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అయితే 2వ రౌండ్ లో కూడా తన ఆధిక్యం కొనసాగిస్తుందని చెప్పొచ్చు. రజనీ గారు మీ దగ్గరికి వస్తాను, మీ దగ్గరికి వస్తాను. శ్రీనివాస్ గారు కంటిన్యూ. కొద్దిగా ట్రావెలింగ్ లో ఉన్నాను, వెళ్ళొచ్చా? మాట్లాడియండి, మీరు రజనీ గారితో కూడా మాట్లాడియండి. నేను కొద్దిగా ట్రావెలింగ్ లో ఉన్నాను, సారీ అమ్మా, నేను పొద్దున చెప్పే వచ్చాను నేను. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు డిబేట్ లో జాయిన్ అయినందుకు. ఎస్ రజనీ గారు, అది ఇప్పుడు 2వ రౌండ్ లో కూడా ఆధిక్యంగా బీజేపీ ఉండడం అనేది చాలా సంతోషించాల్సినటువంటి అంశం. చాలా హుజురాబాద్ కంప్లీట్ గా హుజురాబాద్ టౌన్
టిఆర్ఎస్ పార్టీకి మొదటి నుండి కూడా ఒక పట్టుగొమ్మలాగా ఉన్నటువంటి ప్రాంతము. ఈ ప్రాంతంలోనే బీజేపీ పార్టీకి రెండో రౌండ్ లో కూడా ఆధిక్యం వచ్చిందంటే ఇది ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదు. అదే ఫస్ట్ రౌండ్ లో 166 అంటే ఇప్పుడు 193 ఓట్లు. ఇది పెరుగుతుందే తప్ప తగ్గదు. దాదాపు మేము అంచనా వేసినట్లుగా 20,000 పైచిలకు ఓట్లతోనే మేము గెలవబోతున్నామని చెప్పడానికి ఇవి ఉదాహరణలుగా చెప్పొచ్చు. థ్యాంక్స్ టు హుజురాబాద్ ఓటర్లు. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ప్రలోభాలు పెట్టినప్పటికి కూడా, ఇంత పెద్ద ఎత్తున డబ్బులు కుమ్మరించినప్పటికి కూడా, ఇవన్నీ జరిగినప్పటికి కూడా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఈటల రాజేందర్ గారి వైపు ఉండడం అనేది వాళ్ళ విజ్ఞతని ఈ రోజు మనం అర్థం చేసుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో డబ్బులతో ఏది చేయలేము అని చెప్పడానికి హుజురాబాద్ ఓటర్లనే ఒక నిదర్శనంగా మనం తీసుకోవచ్చు. రాబోయే ఎన్నికలలో కూడా ఎవరైనా డబ్బులు పెట్టి గెలుస్తాము అనుకునే వాళ్ళకి ఇది ఒక చెంపపెట్టులాగా ఉండబోతున్న రిజల్ట్ గా కూడా మనం భావించవచ్చు. అదే మాదిరిగా రంజని గారు ఇంకా రౌండ్స్ అయితే మిగిలిన్నాయి. ఏ రౌండ్ లో ఏదైనా జరగచ్చు. నేను నాకున్నటువంటి అవగాహనతోని చెప్తున్నాను. ఈ రౌండ్లన్నీ కూడా గెలవడానికి హుజురాబాద్ అనేదే వాళ్ళకి ఒక ఆయువు పట్టు అండి, ఒక గుండెకాయ లాగా. హుజురాబాద్ టౌన్ అనేది మొదటి నుండి కూడా టిఆర్ఎస్ పార్టీకి అత్యధికంగా, అంటే అక్కడ కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతం అది. సో టిఆర్ఎస్ పార్టీకి చాలా అంటే ఒక ట్రెడిషనల్ ఓటర్స్ ఉన్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలోనే ఈ రోజు రాజేందర్ గారికి గెలుపు వైపుగా ఉందండి. రైట్, హుజురాబాద్ లో రెండో రౌండ్ లోను బీజేపీ ఆధిక్యంలో ఉంది. రెండో రౌండ్ లో 193 ఓట్ల ఆధిక్యంలో ఈటెల రాజేందర్ నిలిచారు. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే 359, అంటే రెండు రౌండ్ లో ఓట్లు కలిపి చూసుకుంటే కనుక 359 ఓట్ల ఆధిక్యంలో ఈటెల రాజేందర్ అయితే కొనసాగుతున్నారు. ఇక రెండో రౌండ్ లో టీఆర్ఎస్ కి ఎన్ని ఓట్లు వచ్చాయంటే 4,659 ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీ విషయానికి వస్తే 4,851 ఓట్లు, కాంగ్రెస్ కి 220 ఓట్లు రావడం జరిగింది. ఇక హుజురాబాద్ లో రెండు రౌండ్లు ముగిసేసరికి 359 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అయితే ఉంది. రైట్, ఇక కౌంటింగ్ దగ్గర ఏ విధమైన పరిస్థితి ఉంది అనేది మన ప్రతినిధి రవీందర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవీందర్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? రెండు రౌండ్లు ఫలితాలు అయితే వచ్చాయి కదా. చూసుకుంటే మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్థి రేపు ఈటల రాజేందర్ కూడా మొదటి రౌండ్ లో ముందంజలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పుడే రెండో రౌండ్ కూడా పూర్తి కావడం జరిగింది. అయితే రెండో రౌండ్ పూర్తయ్యేసరికి రెండో రౌండ్ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 193 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. ఉత్కంఠగా మాత్రం కౌంటింగ్ ప్రక్రియ అయితే లోపల కొనసాగుతుంది. ఒకవైపు చూసుకోవచ్చు, ఉదయం ఒకవైపు బహుశల్ బ్యాలకు సంబంధించిన ఓట్లను అయితే లెక్కింపు జరిపారు. కాకపోతే దానికి సంబంధించిన అధికారికంగా ఒకవైపు వెల్లడించిన పరిస్థితి అయితే కనబడుతుంది. మొదటి రౌండ్ ఇటు రెండో రౌండ్ ముగిసేసరికి మాత్రం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, గెలు శ్రీనివాస్ పైన కూడా ఒకవైపు ఒక 383 ఓట్ల 53 ఓట్ల మెజార్టీతో కూడా ముందుగా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఇంకా కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఒకవైపు కోవిడ్ నిబంధనల ప్రకారంగానే ఒకవైపు లోపల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇప్పుడు చూసుకుంటే రెండు రౌండ్లలో 28 ఒకవైపు ఈవీఎంలను అయితే లెక్కింపు చేయడం జరిగింది. 28 ఈవీఎంల లెక్కింపుల్లో ఇప్పటి వరకు బీజేపీ అభ్యర్థి అయితే ముందంజలో ఉన్నారు. ఇంకా దాదాపు మొత్తం 22 రౌండ్లు అయితే ఉంటాయి. 22 రౌండ్లు పూర్తయ్యేసరికి మరి ఎవరు ఆధిక్యంలో ఉంటారని ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఇప్పటివరకు చూసుకుంటే బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు అయితే ఆనందోత్సాహాల మధ్య మాత్రం ఒకవైపు టపాసులు పేలుస్తూ ఒకవైపు ఆనందోత్సాహాలు చేసుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతున్నాయి. రెండో రౌండ్ పూర్తయ్యేసరికి మాత్రం బీజేపీ ఆధిక్యంలో ఉంటూ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి రెండో రౌండ్ ముగిసేసరికి ఒకవైపు సెకండ్ లీడ్ లో కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థికి అయితే ఓట్లు తక్కువ రావడంతో మిగతా ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ముందంజలో దూసుకుపోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది చెప్పవచ్చు. కాంగ్రెస్ అంటే ఇండిపెండెంట్ సంబంధించిన అభ్యర్థులకే ఓట్లు అయితే ఎక్కువ వస్తున్న పరిస్థితి కనబడుతున్నాయి. మొత్తం 30 మంది అభ్యర్థుల్లో మాత్రం ఇప్పటివరకు బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుందని చెప్పవచ్చు. ఆశ. రవీందర్, థ్యాంక్ యూ. అయోధ్య రెడ్డి గారు, సెకండ్ రౌండ్ ఫలితాలు వచ్చాయి, ఏ విధంగా ఉందో చూస్తాం. మా ప్రతినిధి రవీంద్ర కూడా చెప్పారు ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి అనేది. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కనుక ఇండిపెండెంట్ గా నిలిచిన వారికి వచ్చే అభ్యర్థులకు వచ్చే ఓట్ల కంటే కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వచ్చే ఓట్లు చాలా తక్కువగా ఉన్నాయని ఏమంటారు? దీన్ని మేము ఇంతకుముందు కూడా చెప్పిన దివ్య గారు, సాధారణంగానే ఉప ఎన్నికలు అనేవి ఎప్పుడు కూడా అధికారంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి. సాధారణంగా ఇప్పుడు తమిళనాడు వంటి రాష్ట్రాల్లో అయితే ఉప ఎన్నికల్లో కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ప్రతిపక్ష పార్టీలు పోటీ కూడా చేయాయి. కాకుంటే ఇక్కడ జరుగుతున్న అంశం ఏంటి అంటే మనం మొదటి నుంచి అదే అంటున్నాం, ఇక్కడ ఇద్దరు అవినీతి పరుల మధ్యన జరుగుతున్న పోరాటంగా దీన్ని చూడాలి తప్ప ప్రజల కోణమే లేదు దీంట్లో.
పార్టీగా రాజకీయ పార్టీగా మా ఎన్ని వస్తున్నాయి ఎన్ని పోతున్నాయి అన్నప్పుడు కనీసం ఈసారి పోటీ చేసినాం. 2009లో జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే టిఆర్ఎస్ అనేది అభ్యర్థులు దొరకక పోటీ కూడా చేయలేదు. అంటే మనం ఇవన్నిటి మనం ఎట్లా చూస్తున్నాము అంటే రాజకీయాల్లో రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు కొన్ని సహజమైన ఎమోషనల్ ఇష్యూస్ లో వచ్చినప్పుడు ఇద్దరి మధ్యన ఈటల రాజేందర్కి ఏదో అన్యాయం జరిగినట్టు వాళ్ళు ప్రచారం చేసుకోవడం, ఈటల రాజేందర్ కేసీఆర్ కి ఏదో వెన్నుపోటు పొడిచినట్టు, ఈటల రాజేందర్ టిఆర్ఎస్ కి ఏదో మన అన్యాయం చేసినట్టు టిఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేయడం, ఈ రెండింటి మధ్యన విచ్చలవిడిగా ధన ప్రభావం 6 నుంచి 12,000 రూపాయల దాకా ఒక ఓటుకు పంచిందంటే 6,000 అనేది గ్రామీణ ప్రాంతాల్లో చాలా పెద్ద మొత్తం కదా దివ్య గారు. అయితే వీటన్నిటిని మనం చూడాల్సి వచ్చినప్పుడు కేవలం ఈ భావోద్వేగ అంశాల్లో ప్రజల సమస్యలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఏవి పనిచేయకుండా పోతున్నాయి. నిజంగా ఇప్పుడు బీజేపీ చేస్తున్న మేము 100 పనులు చేస్తున్నామని చెప్తున్నది. చేస్తున్నామంటే మరి డబ్బులు పంచకుండా ఎందుకు ఎన్నికలకు పోలేదు? ఇప్పుడు దళిత బంధు అని సాలపల్లిలో మన అదే హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీ సాలపల్లిలో మన పైలట్ ప్రాజెక్ట్ గా పెట్టారు. ఆ ఊళ్ళో కూడా బీజేపీకి మెజారిటీ వచ్చింది. దళిత బంధు పెట్టింది టీఆర్ఎస్ అయితే అదే గ్రామంలో సాలపల్లిలో మన బీజేపీకి మెజారిటీ వచ్చింది. ఈటల రాజేందర్కి మెజారిటీ వచ్చింది బీజేపీ కంటే. మన బీజేపీగా మన పార్టీగా మనం ఎప్పటి నుంచి కూడా గుర్తిస్తాం. ఈటల రాజేందర్ వర్సెస్ కేసీఆర్ గారిని చూస్తున్నాం కాబట్టి వీటిని మనం ఎన్నికలన్నింటిని మనం చూస్తున్నప్పుడు ప్రజల సమస్యల కంటే కూడా తాత్కాలికమైన ప్రలోభాలు, అధికార దుర్వినియోగం, బెదిరింపులు, తర్వాత ఈ ప్రలోభాలు అనేవి చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో పనిచేసినట్టు కనపడుతున్నది. అయినా కాంగ్రెస్ పార్టీకి గెలుపు ఓటములు పెద్ద విషయం కాదు. 130 ఏళ్లలో వందలాది ఓటములు చూసింది, వేలాది గెలుపులు చూసింది. ఇది హుజూరాబాద్ చిన్న పాయింట్. ఇది దీంతో గెలిచినా ఓడినా ఎవరికి పెద్ద ప్రయోజనం లేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం పడిపోదు, మోడీ ప్రభుత్వం ఏం రాదు. ఒకవేళ ఈటల రాజేందర్ ఓడిపోతే మోడీ ప్రభుత్వం ఏం పడిపోదు, మళ్ళీ టీఆర్ఎస్ ఏమి కేసీఆర్ ఏం ప్రధానమంత్రి కాడు. కేవలం ఇది ఇద్దరు అవినీతి ఎలక్షన్స్ మీరు తీసుకోవట్లేదా, పరిగణనకి తీసుకోవట్లేదా? సీరియస్ గా మొదటి నుంచి చెప్తున్నాం కదా. హుజూరాబాద్ కావచ్చు, బద్వేల్ కావచ్చు. సో ఎప్పుడైతే మీకు ఓట్లు అనేవి తక్కువ వచ్చాయో సో తీసుకునే పరిస్థితి లేదంటారా? మేము మొదటి నుంచి చెప్తున్నాం ఈ హుజూరాబాద్ అనేది ప్రజల సమస్యలను ప్రస్తావనకు రాకుండా చేస్తుంది తప్ప ఉపయోగం లేదు. నిరుద్యోగ గర్జన అని మేము దాదాపు మేము ప్రజల్లో తిరుగుదామని ప్రయత్నం చేస్తున్నాం. హుజూరాబాద్ అనేది ఒక అబ్రప్ట్ గానే చూసిన తప్పితే మేము దీన్ని మేము సీరియస్ గా తీసుకోవడము అంటే రాజకీయ పార్టీకి ఎన్నికలు ఎంత సీరియస్ కొట్టాలో సీరియస్ కొట్లాడినా కూడా మా ఇప్పుడు ప్రజల సమస్యల కంటే అవినీతి, ప్రలోభాలు, చాలా డిబేట్స్ లో నేను కాంగ్రెస్ నేతలతో మాట్లాడుతున్నప్పుడు హుజూరాబాద్ లో గెలుపు దిశగా మేము ముందుకు వెళ్తున్నాము, హుజూరాబాద్ లో గెలిచిన తర్వాత నెక్స్ట్ జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మా గెలిపేంటని తెలుస్తుంది, ఈ ఎలక్షన్స్ బట్టే మేము ముందడుగు వేస్తామని చెప్పి కాంగ్రెస్ నేతలు చాలా మంది చెప్పిన మాట. గెలుస్తామని చెప్తాకపోతే ఓడిపోతామని చెప్తామా మేము? మరి ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా అయోధ్య రెడ్డి గారు. కాదు ఏ ఎన్నికలు చేసినా గెలవడానికి కొట్లాడతాం కదా. మెయిన్ గా కాంగ్రెస్ నేతల నుంచి వచ్చిన మాట ఏంటంటే డిబేట్ లో హుజూరాబాద్ లో టీఆర్ఎస్ కి ఏం చూసి ఓటేయాలి, బీజేపీకి ఏం చూసి ఓటేయాలి, టీఆర్ఎస్ లో ఉన్నంత సేపు బీజేపీ నుంచి ఇప్పుడు ఎవరైతే అభ్యర్థి వచ్చారో ఈటల రాజేందర్ దాంట్లో ఉన్నారు, ఎటువంటి పని చేయలేదు. ఇప్పటి వరకు బీజేపీలో ఉన్న ఈటల రాజేందర్, టీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఈటల రాజేందర్ బయటకు వచ్చినప్పటికీ ఏం చేయలేదు కాబట్టి రెండు పార్టీల్లోనూ ఏమీ చేయలేరు. సో ప్రజలు మా వైపే మక్కువ చూపుతున్నారు, మేమే గెలుస్తాము అని చెప్పి ఆశాభావం వ్యక్తం చేశారు, ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికి కూడా మేము అదే అంటున్నాం. అటు బీజేపీ అయినా ఇటు టీఆర్ఎస్ అయినా కలిసి తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నాయి. తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి బీజేపీ టీఆర్ఎస్ కంకణం కట్టుకొని పనిచేస్తున్నాయి. ఇప్పుడు మనకి లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తామండి. ఈయనేమో కోట్లాది రూపాయలు పెట్టి, లక్షల కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్టులు కడతాడు, నీళ్లు వేస్తున్నాం అంటాడు, తెల్లారే ఒరి పెట్టొద్దు అంటుండే. ఇప్పుడు నీళ్లు ఏం చేసుకుంటారు? అట్లనే మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 50,000 కోట్ల అవినీతి జరిగిందని స్వయంగా బండి సంజయ్ అంటాడు. కానీ వాటికి సంబంధించిన ఆధారాలు ఇస్తామంటే అమిత్ షా టైం ఇయ్యాడు. తర్వాత ఇప్పుడు ఒడ్లు కొంటలేరు అంటుండు. కేంద్రం మీద చెప్పి రాష్ట్రం మీద చెప్పి కేంద్రం టీఆర్ఎస్ ను బీజేపీ టీఆర్ఎస్ ను తిట్టి రైతులను నిండా ముంచే ప్రయత్నం తప్పితే నిజంగా ప్రజల కోసం చేయాలన్న ఆలోచన ఇద్దరికి లేదు. కాకుంటే హుజూరాబాద్ ఎన్నికల్లో దాని ఫలితం ఎందుకు లేదని చూసినప్పుడు హుజూరాబాద్ ఎన్నికల్లో మనం ఎప్పుడు ఉప ఎన్నికలు అనేవి ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతుంటాయి. ఇప్పుడు కేవలం ఒకరి మీద ఒకరు నువ్వు పెద్ద అవినీతి పడుడా, నేను పెద్ద అవినీతి పడుడా అనే దాని మీద తప్పితే అవినీతిలో పోటీ ఉంది ఇద్దరికి. ఎవరు పెద్ద అవినీతి అనే దాంట్లో ఈయన 6,000 వంచితే ఆయన 12,000 వంచుతున్నాడు. 10, 12, 6,000 నుంచి అంటే గ్రామీణ ప్రాంతాల్లో 6,000 అంటే చాలా పెద్ద మొత్తం కదండి. సో ఈ విధంగా ప్రజలు ఎందుకు మొగ్గు చూపుతున్నారు రెండు పార్టీల వైపు?
రెండు పార్టీల వైపు చూస్తలేరు. మళ్ళీ మేము మొదటి నుంచి అదే చెప్తున్నాం. డబ్బులు 6,000 రూపాయలు ఒక్కొక్క ఓటుకు 6 నుంచి 12,000 పంపిణీ చేసినప్పుడు సో కాంగ్రెస్ పార్టీ సహజంగానే ఎట్లాంటి ఒక్క డబ్బులు ఓటుకు 6,000 పంచలేదంటారు? అనేది చాలా పెద్ద మొత్తం. అసెంబ్లీ ఎన్నికల్లో అసలు డబ్బుల పంపిణీ అనేది చాలా తక్కువ ఉంటది. అంటే సాధారణంగానే 100-200 వంచితే చాలా ఎక్కువ, కానీ 6,000 నుంచి 12,000 వరకు వంచారంటే అర్థం ఏంది? అంటే ప్రలోభాలు అనేవి చాలా పెద్ద ఎత్తున జరిగినవి. ఇవి ఎవరు జరిగినా డబ్బు గెలిచినట్టు, అవినీతి గెలిచినట్టు గానీ ఈటల రాజేందర్, కాంగ్రెస్, టిఆర్ఎస్, బీజేపీ మధ్య జరిగిన పోటీ కాదు, అవినీతిలో జరిగిన పోటీ. అవినీతి జరిగిన పోటీలో కాంగ్రెస్ ఎప్పుడు పోటీ పడలేదు కదా. కాంగ్రెస్ ఎప్పుడు అభివృద్ధి సో ఇటు హుజూరాబాద్ కావచ్చు, ఇటు బద్వేల్ కావచ్చు, రెండు చోట్ల జరుగుతున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఎటువంటి ప్రలోభాలకు గురి చేయలేదు, ఎటువంటి డబ్బులు పంపిణీ చేయలేదు. కాబట్టి మేము వెనుకంజలో ఉన్నాం. మిగతా పార్టీలన్నీ కూడా ప్రలోభాలు చూపించాయి, గిఫ్ట్లు ఇచ్చాయి, తాళాలు చూపించాయి, మద్యం పంపిణీ చేసింది కాబట్టి అవి ముందంజలో ఉన్నాయి అంటున్నారు. ఎట్లా మీరు నేను మీ ఇంటర్ప్రిటేషన్ విషయానికి వచ్చినప్పుడు నేను ఎట్లా నేను దాని మీ ఇంటర్ప్రిటేషన్ నేను మీరు మీ అభిప్రాయాలు నా నోళ్ళు కూడా పెట్టింది. నేను చెప్పేది బీజేపీ అనేది మనం చూసినాం. డబ్బులు పంచారు అందుకే ఆ పార్టీలో నేను చెప్పేది మళ్ళీ చెప్తున్నా. మేము డబ్బులు పంపిణీలో చెయ్యలేము. రేపు కూడా ప్రజల అభిమానాన్ని, అభివృద్ధిని, సంక్షేమాన్ని కాంగ్రెస్ పార్టీ చేసిన పనితీరుని చెప్తాను తప్పితే వాళ్ళ లెక్క డబ్బులు పంపిణీ చేసే చరిత్ర కాంగ్రెస్ పార్టీది కాదు, లేదు, రాదు. ఇవాళ చూసినాం మనం క్లియర్ గా. మీరే ఈవెన్ ఈ ఐ న్యూస్ లో కూడా చూసినట్టున్నా. నేను టీ న్యూస్ విలేకరులు, తర్వాత నమస్తే తెలంగాణ విలేకరులు డైరెక్ట్ గా పైసలు పంపిణీ చేసిండ్రు. పోలీసుల దగ్గర ఉండి పోలీసులనే డబ్బులు ఇవ్వలేదని గెరవ్ చేసిన పరిస్థితిని కూడా చూసినాం. మాకు ఎందుకు డబ్బులు మీరు చెప్తుంది నేను చెప్తుంది ఒకటే పాయింట్ అనేప్పటికీ నా ఇంటర్ప్రిటేషన్ అంటున్నారు. డబ్బులు ఇవ్వడం బట్టే ప్రజలు అటుపక్క ఉన్నారు అంటున్నారు మీరు. నేను అదే అంటున్నారు, డబ్బులు ఇవ్వకపోవడం బట్టి కాంగ్రెస్ వెనుకుందా అని. అనేవి కొంత ఆకర్షించబడినాయి. నిజంగానే వాళ్ళు నిజంగా బీజేపీ ఏదో చేసింది, టిఆర్ఎస్ ఏదో చేసింది, బలం ఉంది అనుకోండి. మీరు అన్నట్టుగా అంటే అదే సాలపల్లి గ్రామంలో దళిత బంధు అమలు చేసిండ్రు. మరి సాలపల్లిలో బీజేపీ కిందకి వచ్చింది మెజారిటీ. కారణం మీరు చెప్పగలరా? పోనీ ఇదే బీజేపీ మరి నిన్న మొన్నటి దాకా వీడు దుబ్బాకలో గెలిచిరు కదా. అదే హుజూర్ మన ఇది నాగార్జున సాగర్ ఎన్నోట్లు వచ్చినాయి వాళ్ళకి, పార్టీగా బలం పెరిగితే. తర్వాత టిఆర్ఎస్ అన్నారు కదా మొన్నటిసారి అధికారంలోకి వచ్చిన వెంటనే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 4 బీజేపీ గెలిచింది, 3 కాంగ్రెస్ గెలిచింది, 1 ఎంఐఎం. 8 పోతే వాళ్ళకి 8 ఇంకా 9 సీట్లు గెలుచుకున్నారు. కానీ ఆ లెక్కన అసెంబ్లీ సీట్లలో ఎక్కువ వచ్చింది వాళ్ళ బలం. ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ ఓడిపోయింది, జీవన్ రెడ్డి గారు గెలిచిండ్రు. అంటే ఎన్నికలు అనేవి ఒక ఎన్నికకు మధ్యన వ్యత్యాసం ఉంటది. ఏ ఎన్నికను ఆ ఎన్నికను చూడాలి. ప్రత్యేకంగా హుజూరాబాద్ అనేది ఇద్దరు అవినీతి పరుల మధ్యన జరిగిన పోటీగానే, ఇద్దరు ఆధిపత్యం కోసం, ఒకరి మీద ఒకరి ఆధిపత్యం కోసం, లేకపోతే పరస్పర విశ్వాసాలు, నమ్మకాలు, వెన్నుపోట్ల కోసం చూడాల్సింది తప్పితే ఇది ప్రజల కోణం లేదు. దీంట్లో ప్రజలకు ఉపయోగపడే ఎన్నిక కూడా కాదు ఇది. ఈవెన్ రాజకీయాల్లో కూడా అధికార మార్పిడి జరిగేది కాదు. టిఆర్ఎస్ గెలిస్తే ప్రధానమంత్రి అయ్యేది ఉందా? పోనీ బీజేపీ గెలిచినందుకు ఆయన వచ్చి ముఖ్యమంత్రి అయ్యేది ఉందా? ఏమీ మార్పు జరగదు. మళ్ళీ చెప్తారు రఘునందన్ రావు మన దుబ్బాకలో గెలిస్తే ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మనం చూస్తున్నాం. రఘునందన్ రావును కేసీఆర్ ను రఘునందన్ రావు పరస్పరం పొగుడుకొని వదిలిపెట్టారు తప్పితే ప్రజల ఇష్యూకు సంబంధమే తీశారు. రేపొద్దున కూడా ఒకరి ప్రయోజనాలు ఒకరు నెరవేర్చుకోవడం తప్పితే టిఆర్ఎస్ గానీ బీజేపీ గానీ పరస్పర అవసరాలను ఒకరి కోసం ఒకరు పనిచేయడానికే వాళ్ళు చూసుకుంటారు తప్పితే ప్రజల కోసం పనిచేద్దామనే ఆలోచన ఎప్పటికీ లేదు. ఈ ఓటమి కాంగ్రెస్ పార్టీ ఒకసారి గెలుస్తాం, ఒకసారి ఓడిపోతాం. ఇంత ఓడిపోవడం అనేది పెద్దగా దీని నుంచి ఎందుకు ఓడిపోయినాం, ఎక్కడ జరిగిన లోపాలు, వాటిని మేము మనం ఒక పాఠంగా తీసుకుంటాం. దాన్ని ఎట్లా మేము రికవర్ కావాలని అవుతాం. మన గెలుపు అనేది ఒక గుణపాఠంగా చూస్తాం తప్ప మాకేం నిరాశగా లేదు. ఈ ఓటమి గెలుపు అనేది మాకు పెద్ద ప్రభావం కూడా చూపదు. కాకుండా ఇలా జరిగిన పరిణామాలను గమనిస్తాం, జరిగిన లోపాలను గుర్తిస్తాం. ఎక్కడ రేపు పొద్దున భవిష్యత్తులో ప్రజలను ఇంకొంచెం దగ్గర కావడానికి ఏం చేయాలని ఆలోచిస్తాం. అంతే తప్పితే వాళ్ళలాగా 6,000 పెట్టి 12,000 పెట్టి ఓటు కొనుక్కోవాల్సిన దుస్థితి కాంగ్రెస్ కి లేదు, రాదు. ఓకే, ఎస్ వెంకటరెడ్డి గారు దాదాపుగా ఖరారైపోయింది. అంటే ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి, ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఈరోజు కౌంటింగ్ జరుగుతున్నప్పటికీ కూడా చాలా ధీమాతో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అవునంటారా కాదంటారా? మాకు మెజారిటీ ముఖ్యం, గెలుపు అనేది కాదు, 1,00,000 ఓట్ల మెజారిటీ మా ముఖ్యం అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. 4 రౌండ్లు పూర్తయ్యేటప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ లీడింగ్ లో ఉంది 41,099 ఓట్లతో మొత్తంగా ఇప్పటి వరకు. ఏమంటారు, 1,00,000 ఓట్లు చేస్తారా? 5 రౌండ్లు పూర్తయ్యేటప్పటికి ఇప్పుడు 42,524 ఓట్ల ఆధిక్యంలో వైఎస్ఆర్సీపీ. అయితే ఇక్కడ మేము ప్రధానంగా మేము గెలుస్తాం అనేది ముందు నుంచి ఉంది. మెజారిటీ మీద మా దృష్టిని కూడా ముందు నుంచి చెప్తానే ఉన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో కావచ్చు, బద్వేల్ ఉప ఎన్నికల్లో కావచ్చు. కాకపోతే ఇక్కడ ప్రధానంగా ఈ ఎన్నిక 3 పార్టీల కలయిక ఎన్నికగానే చూడాలి. ఎందుకంటే విడిగా బీజేపీ ఎన్నిక చూడటానికి లేదు. మళ్ళీ చెప్పినా
బీజేపీకి 700 ఓట్ల నుంచి ఈరోజు 8,000 9,000 ఓట్లు ఇప్పటికి వచ్చినాయి అని అంటే అది 3 పార్టీల కలయిక వల్ల వచ్చినటువంటి ఓట్లుగానే చూడాలి. తెలుగుదేశం పార్టీ అఫీషియల్ గానే కింద గ్రౌండ్ లెవెల్ లో సపోర్ట్ చేస్తుంది బీజేపీకి. అఫీషియల్ గా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మండల పార్టీ ప్రెసిడెంట్లు, మాజీ ఎంపీపీలు కూడా వెళ్ళి పోలింగ్ బూత్ లో బీజేపీకి ఏజెంట్లుగా కూర్చున్నారు ఇక్కడ. అంటే ఇక్కడ మీకు తెలుగుదేశం, బీజేపీ, జనసేన మూడిటికి కలిపి వచ్చినటువంటి ఓట్లు అవి. వైఎస్ఆర్సీపీకి వచ్చినటువంటి ఓట్లు ఇలా చూడాల్సినట్టుగా భావించాలి. ఎందుకంటే మీరు సింగిల్ గా సో జనసేన టీడీపీ మేము ఎలక్షన్స్ లో ఉండము, ఏదైతే వారసత్వంగా వస్తుందో దాని ప్రకారం మేము ముందుంటాము అని చెప్పేది చెప్పారు. అది కాకుండా బీజేపీకి ఇండైరెక్ట్ గా సపోర్ట్ ఇచ్చింది అంటారు. ఒక్క నిమిషం వెంకట